గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ పార్లమెంట్ పరిధి నేతలతో కేటీఆర్ సమావేశం. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి జూపల్లి ఫైర్. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ కీలక మార్పులు. 12 జిల్లాల అధ్యక్షులను మారుస్తూ కిషన్ రెడ్డి నిర్ణయం. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు. రామనామస్మరణతో మార్మురోగుతున్న అయోధ్య. ఇవాళ అగ్నిస్థాపన, నవగ్రహ స్థాపన. నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదం తెలియజేయండి. తమ్ముళ్ళు ఒకటే కాదు, ఇక్కడే మా యువత ఉన్నారు. నేను యువత కోసం తపన పడ్డాను, అవునా కాదా? 25 ఏళ్లకు మునుపు నేను మా యువతకు ఒక ఆయుధం ఇచ్చాను. అదే ఐటీ ఆయుధం. అది ఇప్పుడు వజ్రాయుధమైంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెంబర్ 1 ఎవరంటే తెలుగు యువత. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా చెప్తున్నా, 2014లో సీఎం అవుతాను నేను ఆలోచించాను. తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్గా తయారు చేయాలని. తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది. నెల్లూరులో దగదర్తిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఈ 3 కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేస్తే ప్రపంచంలోనే ఒక మేలైన ప్రాంతంగా తయారు చేయాలని నా కోరిక. దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేశాం. మీరు ఒకసారి చూస్తే ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేశాం. టీసీఎల్ వచ్చింది, జోహో వచ్చింది, సెల్కాన్, కార్బన్, డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేసి తీసుకుపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇంకో పక్కన ఈ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం. హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చి శ్రీ సిటీ కూడా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక్కడే ఏర్పేడు వెంకటగిరి మధ్యలో ఐఐటి తీసుకొచ్చాం. తీసుకొచ్చాం, ఐఐటిటి తీసుకొచ్చాం. తిరుపతిలో కాలేజీలున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ అంతా తీసుకొచ్చి మీ పిల్లల్ని బాగా చదివించి మట్టిలో మాణిక్యాలైన ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది.
అదే నేను ఆలోచించా. అలాంటి తీసుకొస్తే అవి కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. సభలో తిరుమల భక్తుల కోసం 630 కోట్లతో నేను గరుడ వారధి తీసుకొచ్చా. జగన్ గంజాయి తెచ్చాడు. దాడి కూడా జరిగింది, అవి కూడా చెప్తాను. ఒక టెంపుల్ సిటీగా ప్రమోట్ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలంటే జగన్ దొంగ ఓట్ల తీసుకొచ్చాడు తిరుపతిలో. ఈ రోజే మీరు చూస్తున్నారు ఏం జరిగిందో, అవి కూడా చెప్తాను. మనం ఉక్కు పాదంతో ఎర్ర చందనాన్ని అణిచివేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నా మీద పెద్ద దాడి కూడా జరిగింది, అవి కూడా చెప్తాను. ఇంకో పక్క ఈరోజు సాక్షాత్తు స్మగ్లర్కే చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశారు. గొప్పోళ్ళగా తమ్ముళ్ళు, ఇంకా మీ అందరికి ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒప్పందాలు చేస్తే ఇతను నిరుద్యోగంలో 24% చేసి దేశంలో అందరికంటే వెనకాల పరిస్థితి తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మీరు జాబ్ ఏం చెప్పాడు ఆ రోజు? చెప్పిన మాటపై నిలబడ్డాడు అని అడుగుతున్నా. అన్ని పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక యూ షుడ్ కౌంట్ ఓన్లీ 20% అని ఉంది. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తుండ్రు, మనం హైదరాబాద్కు ఉదాహరణకు 16 టీఎంసీలు వాడితే మొత్తం 16 టీఎంసీలు లెక్క కడతా ఉన్నారు. యాక్చువల్గా ఎంత కట్టాలో 20% అంటే 3 టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా 13 టీఎంసీలు తిరిగి మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి, దాని మాన్యువల్లో చేర్చండి. మరి డ్రింకింగ్ వాటర్లో మనకు బచావత్ అవార్డులో 20% అకౌంటబుల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా వాడుతున్నాం. అక్కడ కూడా 20% అకౌంట్ ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టారు. 4వ డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం, సాగర్లో కానీ ప్రాజెక్టులో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాల్లో, లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్లు మిగులుతాయి మనకు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుకుంటాం. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం. అదేవిధంగా MDDL ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్టు, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టాం. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా
34 టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు. ఆ 34 టీఎంసీలకు వాళ్ళను పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్లు అప్పుడు అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా అపోజ్ చేస్తూ వచ్చాం. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి. ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం. మీరు ఇట్లా కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తూ ఉన్నారు. ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీల్లేదు. ఇవన్నీ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి. ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పాను. మన ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్లో ఏముందంటే ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదన్నా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చినప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలని చెప్పి ఉంది. సో దట్ వీ మేడ్ ద డిమాండ్. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నిటి పరిస్థితి ఏం కావాలి? మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు, జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తే మొన్న ఢిల్లీకి పోయింది కదనే, జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకవేళ ఇది కేఆర్ఎంబి పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబి పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వంచి ఒప్పించాం. సుప్రీంకోర్టుకు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడప దొక్కినాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇవాళ కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవైపు ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులుగా కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన సామాజిక న్యాయశాఖ కార్యదర్శులు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దీనిపై 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తూ మోదీ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆరు అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థుల విజయంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లను గెలుచుకుంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. దీంతో మెదక్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మెదక్ లోక్సభ సీటును గెలుచుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. పార్లమెంటు పరిధిలో 6 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మెదక్ లోక్సభ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ బరిలోకి దిగకుంటే టికెట్ కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, సేరి సుభాష్ రెడ్డి, శివకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్ల లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీజేపీ పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త జట్టును సిద్ధం చేసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలు జిల్లాల అధ్యక్షులతో పాటు మోర్చాల చీఫ్లను మార్చి ఆయా స్థానాల్లో తనకు అనుకూలంగా ఉన్న వారికి చోటు కల్పించారు. పార్టీ అనుబంధ సంఘాలైన మోర్చాలకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర నాయకత్వం మార్పులు చేర్పులు చేపట్టింది. రాష్ట్ర మోర్చాల అధ్యక్షులతో పాటు జిల్లా అధ్యక్షుల ప్రక్షాళన చేపట్టింది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగతా 6 మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తవారిని నియమించింది. అలాగే 12 జిల్లాల అధ్యక్షతలను మారుస్తూ రాష్ట్ర నాయకత్వం ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఉన్న టీంతోనే బరిలోకి దిగారు. కానీ 8 స్థానాలకే పరిమితం కావడంతో మార్పులు తప్పవని హైకమాండ్కు పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యోగి వేమన జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. తర్వాత హలో స్వతంత్ర ప్రసారం. స్టే ట్యూన్.